ఆకాశంలో ఒక కోట ఉంటుంది. ఆ కోటని వెతుక్కుంటూ ఇద్దరు పిల్లలు వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళంగానే యుద్ధం జరుగుతుంది. కోట ఏంటి, యుద్ధం ఎందుకు అవుతుందో చూద్దాం. ఒక అమ్మాయి దగ్గర ఉన్న క్రిస్టల్ కోసం కొంతమంది దొంగలు వస్తారు. అమ్మాయితో ప్లేన్ లో కొంతమంది ఉంటారు. తన పేరు సీత. దొంగలు ప్లేన్ లోకి రాగానే అదే అవకాశంగా సీత ఒక బాడీ గార్డ్ ని కొట్టి క్రిస్టల్ తీసుకుంటుంది. దొంగల నుంచి తప్పించుకోవడానికి ప్లేన్ కిటికీ నుంచి బయటికి వేలాడుతుంది. చెయ్యి జారి కింద పడిపోతుంది. సీత కిందకి ఫాస్ట్ గా పడకుండా క్రిస్టల్ వల్ల గాలిలో తేలుతూ చిన్నగా కిందకి వెళ్తుంది. అప్పుడు క్రిస్టల్ వెలుగుతుంది. సీత ఆకాశం నుంచి కిందకి పడడం చూసి ఒక అబ్బాయి తనని పట్టుకుంటాడు. అబ్బాయి పేరు పజు. క్రిస్టల్ వెలగడం ఆగిపోతుంది. టిన్, సిల్వర్ మెటల్స్ కోసం మైనింగ్ చేస్తూ ఉంటారు. పజు అక్కడ పనిచేస్తాడు. దొంగలు సీత కోసం వెతుకుతూ ఉంటారు. పజు సీతని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లి పడుకోపెడతాడు. పజు ఇంట్లో ఒక్కడే ఉంటాడు. నెక్స్ట్ రోజు సీత లెగుస్తుంది. సీత పజుకి తనని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తుంది. సీతకి క్రిస్టల్ తనని కింద పడకుండా కాపాడింది అని తెలియదు. పజు సీత క్రిస్టల్ ఉన్న చైన్ వేసుకొని కిందకి దూకుతాడు. క్రిస్టల్ పజు మీద పని చెయ్యదు, కింద పడిపోతాడు. సీతకి క్రిస్టల్ తన ఫ్యామిలీ నుంచి వచ్చింది. లాప్యుతా అనేది ఆకాశంలో ఉండే ఐలాండ్. ఐలాండ్ ని ఎవరూ చూడలేదు. కానీ పజు వాళ్ళ నాన్న లాప్యుతాన్ని చూశాడు. ఫోటో కూడా తీశాడు. ఇప్పుడు ఐలాండ్ లో ఎవ్వరూ లేరు. అక్కడ చాలా నిధి ఉందని చెప్పుకుంటారు. పజు వాళ్ళ నాన్నని ఎవ్వరూ నమ్మలేదు. అతను చనిపోయే వరకు అతనిని అబద్ధాలు చెప్పేవాడు అని అందరూ అనేవారు. కానీ పజు వాళ్ళ నాన్న చెప్పింది నమ్ముతాడు. ఎప్పటికైనా నేను లాప్యుతాని కనిపెడతాను అని పజు ప్లేన్ తయారు చేస్తూ ఉంటాడు. దొంగలు సీతని వెతుకుతూ ఊరిలోకి వచ్చేస్తారు. సీత, పజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతారు. దొంగలు వాళ్ళని చూసి ఫాలో అవుతారు. దొంగలు ట్రైన్ లోకి వస్తారు. ఆర్మీ కూడా సీత కోసం వెతుకుతారు. వాళ్ళతో ఫైట్ చేస్తూ సీత, పజు కింద లోయలోకి పడతారు. అప్పుడు సీత క్రిస్టల్ వెలిగి సీత, పజు గాలిలో తేలుతూ చిన్నగా కిందకి వెళ్తారు. మైన్స్ టనల్లో దిగుతారు. క్రిస్టల్ వెలుగు ఆగిపోతుంది. అక్కడ చీకటిగా ఉంటుంది. మంట వేసుకుంటారు. పజు బ్రేక్ఫాస్ట్, కొన్ని స్నాక్స్ బ్యాగ్ లో పెట్టుకుని వస్తాడు. సీత, పజు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సీతకి అమ్మ నాన్న లేరు. ఒక్కటే ఇంట్లో ఉండేది. ఒకరోజు కొంతమంది వచ్చి సీతని కిడ్నాప్ చేసి ప్లేన్ లో తీసుకువెళ్తారు. అక్కడి నుంచి తప్పించుకొని సీత పజు దగ్గరికి వస్తుంది. టనల్ లో ఒక అతను పామ్ ఉంటాడు. పామ్ అప్పుడప్పుడు టనల్ కి వస్తూ ఉంటాడు. పామ్ మంట ఆపేస్తాడు. అక్కడ ఉన్న రాళ్ళు వెలుగుతాయి. సీత క్రిస్టల్ లాగానే. అది వాల్యుసైట్ క్రిస్టల్. వాల్యుసైట్ క్రిస్టల్ చెయ్యడం లాప్యుతాలో వాళ్ళకే తెలుసు అంటాడు. పజు అది విని లాప్యుతా నిజంగానే ఉంది, నేను అనుకున్నట్టే మా నాన్న అబద్ధం చెప్పలేదు అని సంతోషపడతాడు. పజు సీత బయటికి దారి వెతుక్కొని టనల్ నుంచి బయటికి వెళ్తారు. సీత నాకు ఇంకో పేరు ఉంది, లూసిత. లాస్ట్ నేమ్ లాప్యుతా అని పజుకి చెప్తున్నప్పుడు ఆర్మీ వాళ్ళని పట్టుకుంటారు. పజుని ఒక రూమ్ లో పెడతాడు. ఆర్మీలో ఒక అతను ముస్కా. కొన్ని రోజుల క్రితం ఆకాశం నుంచి ఒక రోబోట్ కింద పడుతుంది. రోబోట్ మీద సింబల్ ఉంటుంది. సీత క్రిస్టల్ మీద కూడా అదే సింబల్ ఉంటుంది. అప్పుడు ఆర్మీ లాప్యుతా ఉంది అని నమ్ముతారు. ముస్కా లాప్యుతాలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇంతకు ముందు మనందరినీ పరిపాలించింది లాప్యుతా. నీ క్రిస్టల్ తో లాప్యుతా ఎక్కడుందో కనిపెట్టొచ్చు, మాకు మీ హెల్ప్ కావాలి అని సీతతో అంటాడు. ముస్కాకి సీత ఇంకో పేరు లూషిత అని, తను లాప్యుతాకి రాణి అని తెలుసు. సీత ఆర్మీకి లాప్యుతా ఎక్కడ ఉందో చూపించకపోతే పజుని వదలము అని బ్లాక్మెయిల్ చేస్తాడు. సీత పజుతో లాప్యుతా గురించి, నా గురించి మర్చిపో, నాకు ఇప్పటిదాకా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఆర్మీతో వెళ్తుంది. పజుని వదిలేస్తారు. పజు ఇంటికి వెళ్లేసరికి దొంగలు పజు ఇంట్లో ఉంటారు. దొంగలు సీత దగ్గర ఉన్న క్రిస్టల్ కోసం వెతుకుతారు. పజు సీతని కనిపెట్టడానికి దొంగలతో వెళ్తారు. సీతకి చిన్నప్పుడు తన అమ్మమ్మ చెప్పిన మంత్రం గుర్తొస్తుంది. మంత్రం చిన్నగా చెప్తుంది. అప్పుడు సడన్ గా క్రిస్టల్లో నుంచి చాలా పవర్ వస్తుంది.
పక్క రూమ్ లో ఉన్న రోబోట్ లెగుస్తుంది. మంత్రం క్రిస్టల్ ని యాక్టివేట్ చేయడానికి అని సీతకి అప్పుడే తెలుస్తుంది. రోబోట్ నడుచుకుంటూ సీత దగ్గరికి వస్తుంది. సీత పరిగెడుతూ మేడ మీదకి వెళ్తుంది. క్రిస్టల్ వెలిగి లాపితాకి దారి చూపిస్తుంది. రోబోట్ సీతకి ఏదో చెప్పాలనుకుంటుంది. అంతలో ఆర్మీ రోబోట్ ని షూట్ చేస్తారు. రోబోట్ ఆ ప్లేస్ ని నాశనం చేస్తుంది. అక్కడ మంటలు వస్తాయి. క్రిస్టల్ కింద పడుతుంది. దొంగలు పజు అక్కడికి వస్తారు. రోబోట్ సీతకి మళ్ళీ ఏదో చెప్పాలనుకుంటుంది. ఆర్మీ రోబోట్ ని షూట్ చేస్తారు. రోబోట్ కింద పడిపోతుంది. పజు సీతని ఆర్మీ నుంచి దొంగల సహాయంతో తీసుకువెళ్లిపోతాడు. ముస్కాకి క్రిస్టల్ దొరుకుతుంది. క్రిస్టల్ ఇంకా లాపితా ఉన్న ప్లేస్ చూపిస్తూ ఉంటుంది. ఆర్మీ ఆ లైట్ ని ఫాలో అయ్యి లాపితాని కనుక్కోవడానికి వెళ్తారు. సీత పజుకి లాపితాని చూడాలని ఉంటుంది. సీత దగ్గర క్రిస్టల్ లేకపోయినా దొంగలు సీత పజుని లాపితాకి తీసుకువెళ్తాము అంటారు. సీత దొంగలకి క్రిస్టల్ లైట్ ఎటువైపు చూపిస్తుందో చెప్తుంది. ప్లేన్ లో ఆ డైరెక్షన్ లో వెళ్తారు. పజు ప్లేన్ నడపడానికి హెల్ప్ చేస్తాడు. సీత వంటలో సహాయంగా ఉంటుంది. వాళ్ళకి ఆర్మీ ప్లేన్ కనపడుతుంది. ఆర్మీ ప్లేన్ పజు వాళ్ళని అటాక్ చేస్తుంది. అక్కడ పెద్ద మేఘం ఉంటుంది. పజు నాన్న మేఘంలో లాపితా ఉంది అంటాడు. పజుకి అది గుర్తొచ్చి మేఘంలోకి ప్లేన్ ని తీసుకువెళ్ళమంటాడు. మేఘంలో నిజంగా ఒక ఐలాండ్ ఉంటుంది. అదే లాపితా. పజు సీత లాపితాని కనుక్కున్నందుకు హ్యాపీగా ఉంటారు. అక్కడ మనుషులు ఎవ్వరూ ఉండరు. ఒక రోబోట్ ఉంటుంది. వేరే రోబోట్స్ ఉంటాయి కానీ పాడైపోయి ఉంటాయి. విచిత్రమైన జంతువులు ఉంటాయి. ఆర్మీ దొంగలు లాపితాకి వస్తారు. ఆర్మీ దొంగల్ని పట్టుకొని కట్టేస్తారు. ఆర్మీ లాపితాలో నిధి తీసుకుంటూ ఉంటారు. క్రిస్టల్ ముస్కా దగ్గర ఉండడం వల్ల ముస్కా స్ట్రాంగ్ అవుతాడు. ముస్కా సీతాన్ని పట్టుకుంటాడు. సీతతో లాపితా లోపలికి వెళ్తాడు. పజు వెళ్లి దొంగల కట్లు విప్పుతాడు. దొంగలు పజుకి ఒక గన్ ఇస్తారు. లాపితాకి ఒక క్రిస్టల్ నుంచి ఎనర్జీ వస్తుంది. ఆ ప్లేస్ కి ముస్కా సీతాన్ని తీసుకొని వెళ్తాడు. ముస్కా ఇంకో పేరు రోముస్కా లాపితా. ముస్కా కూడా సీత లాగే లాపితాకి చెందినవాడు. అందుకే క్రిస్టల్ పవర్స్ ని వాడగలడు. ముస్కా లాపితాని ఇంతకు ముందు లాగా పవర్ఫుల్ గా చెయ్యాలనుకుంటాడు. ఆర్మీని లాపితా నుంచి కింద పడేలాగా చేస్తాడు. రోబోట్స్ ని మళ్ళీ లెగిచేలాగా చేస్తాడు. మిగిలిన ఆర్మీ ప్లేన్ ఎక్కి వెళ్లిపోతారు. రోబోట్స్ ప్లేన్ ని షూట్ చేస్తారు. ప్లేన్ లో ఉన్న ఆర్మీ చనిపోతారు. దొంగలు వాళ్ళ ప్లేన్ లో ఎక్కి పజు సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పజు సీతాన్ని వెతుకుతూ వెళ్తాడు. సీత ముస్కా చేసే పనులు చూడలేక ముస్కా చెయ్యి కొరికి క్రిస్టల్ తీసుకొని పారిపోతుంది. సీతకి అవతల వైపు పజు కనపడతాడు. ముస్కా సీత దగ్గరికి వస్తున్నాడని సీత పజుకి క్రిస్టల్ ఇచ్చి సముద్రంలో పడేయమంటుంది. పజు క్రిస్టల్ తీసుకొని సీత దగ్గరికి వెళ్లి లాపితాని నాశనం చేసే మంత్రం చదవమంటాడు. లాపితా నాశనం అయితే పజు సీత చనిపోయే అవకాశం ఉంది. వాళ్ళు ముస్కాని ఆపడానికి వాళ్ళ లైఫ్ రిస్క్ చేస్తారు. సీత క్రిస్టల్ ని పట్టుకొని మంత్రం చదువుతుంది. లాపితా మొత్తం కూలిపోతుంది. రోబోట్స్ పడిపోతాయి. ముస్కా లాపితా నుంచి కింద పడిపోతాడు. లాపితాలో ఒక చెట్టు మాత్రమే ఉంటుంది. ఆ చెట్టు ఏర్లు పజు సీతాని కింద పడకుండా కాపాడాయి. దొంగలు పజు సీతాని ఎక్కించుకుంటారు. దొంగలు లాపితా నుంచి కొంచెం నిధి తీసుకుంటారు. సీత పజు వాళ్ళింటికి వెళ్తారు. పజుకి తను లాపితాని కనిపెట్టాలి అన్న కల నెరవేరుతుంది. వాళ్ళ నాన్న లాపితా ఉంది అని చెప్పింది అబద్ధం కాదు అని నిరూపించగలిగాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.